మీ బర్త్‌డే అయింది కదా! ఒక 17, 18 డిపార్ట్‌మెంట్ నుంచి చాలామంది అధికారులు వచ్చారు. ఏ విధంగా లాబింగ్ చేశారు? లాబింగ్ ప్రధాన కారణాలు జస్ట్ నేను అందరితో మంచి పిఆర్ మెయింటైన్ చేస్తాను, అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. అందరినీ వాడుకొని ఎన్‌సీఆర్‌సీ ద్వారా కొన్ని అక్రమాలు కూడా చేస్తున్నారనేది మీపై వస్తున్న ప్రధానమైన ఆరోపణ. అక్రమాలు అంటే ఎన్‌సీఆర్‌సీ ద్వారా అసలు పబ్లిక్ ఉపయోగం ఏంటి సార్ దీనివల్ల? పబ్లిక్ ఉపయోగం ఏంటి అని అంటే ఎన్‌సీఆర్‌సీ ద్వారా ఎక్కడైనా అధిక రేట్లకి అంటే ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ రేట్లకి విక్రయాలు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎన్సీఆర్సీ ద్వారా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే మాల్స్కి మనం వెళ్ళినప్పుడు మూవీస్కి కానీ దేనికైనా అక్కడ ఎంఆర్‌పీ కన్నా ఒక వాటర్ బాటిల్ చూసినట్టయితే ₹100, ఒక సమోసా ₹150, పాప్కార్న్ 500 ఛార్జ్ చేస్తున్నారు కదా, మరి అటువంటి వాటిపై ఏమన్నా మీరు ఎన్‌సీఆర్‌సీ ద్వారా చర్యలు తీసుకున్నారా? అంటే యాక్చువల్గా ప్రజెంట్ అయితే లేదు. ఒక బాధితుడు నిజంగా నష్టపోయి మీ దగ్గరికి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ ఎన్‌సీఆర్‌సీ ఇటువంటి సమస్యలు బాధితులకు అంటకుంటామని చెప్పి వ్యాపారవేత్తలతో చేతులు కలుపుతున్నారు అనేది ప్రధాన విమర్శ. మీరు చెప్పేటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, అటువంటి జరగవచ్చు. డొనేషన్స్ ఇవ్వని అడగరు, డొనేషన్ ఇస్తే ఎవరైనా వచ్చి ఇస్తే తీసుకుంటారు. నేను 99% మనీది. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు సార్? ఇష్టమైన పొలిటీషియన్ అయితే స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మీ సామాజిక వర్గం కాబట్టి. ఈ అన్ని సపోర్ట్లు తీసుకొని పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారు. జనసేన తీర్థం తీసుకుంటారు ఆ రోజు. జనసేన తీర్థం ఆ రోజు జనసేన ఉంటుందో ఇంకో పార్టీగా మారుతుందో. ఈరోజు మీరు ఎన్‌సీఆర్‌సీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు సింపుల్గా కలుస్తూ ఉన్నారు. ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పారు యూత్, వీళ్ళు వెళ్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా? సగం మందికి నేను ఎన్సీఆర్సీ చైర్మన్ అని కూడా తెలియదు. ఎన్‌సీఆర్‌సీ సంబంధించి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు అది పెద్ద సంస్థ చిన్న సంస్థ అని చూడకుండా మీరు వెళ్తూ ఉంటారు కదా, ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు కానీ పైనుంచి ప్రెజర్స్ కానీ వస్తూ ఉంటాయి మీకు? వస్తే ఒక సామాన్యుడు ఎన్‌సీఆర్‌సీకి వచ్చి మీకు ఒక సమస్య మీద మిమ్మల్ని కలిస్తే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి అసలు? అన్యాయం జరిగినట్టు ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఉంటే, అంత పెద్ద కార్పొరేట్ అయినా సరే. రెస్టారెంట్స్లో కానీ మాల్స్లో కానీ జరిగే అక్రమాలు ఏంటి అసలు? అక్రమాలు కాదు, చాలామంది మీ చెప్పు చేతలో ఉంటారనేది వస్తున్న విమర్శ. అంటే ఏ విధంగా లాబింగ్ చేస్తారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు వాళ్ళని? వైజాగ్ అనేది వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఎన్‌సీఆర్‌సీ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్స్ చైర్మన్ ఆపరేషన్స్ శ్రీ అట్టడ అవినాష్ ప్రజెంట్ అయితే ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. రీసెంట్గా మీ బర్త్‌డే అయింది కదా, ఒక 17, 18 డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు వచ్చారు. ఏ విధంగా లాబింగ్ చేశారు, ఏంటి దాని వెనకాల ఉన్న ప్రధాన కారణం? లాబింగ్ ప్రధాన కారణాలు ఏమీ లేవు. జస్ట్ నేను అందరితో మంచి పిఆర్ మెయింటైన్ చేస్తాను, అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. ఈసారి నాకు చేసుకోవాలనిపించింది, ఎవ్రీ ఇయర్ బర్త్డే సర్వీస్ చేస్తాను. ఈసారి ఏంటంటే నాతో పాటు నేను పిఆర్ మెయింటైన్ చేసిన వాళ్ళందరితో కూడా సర్వీస్ చేయాలని అటువంటి ఉద్దేశంతో ఎవరెవరినైతే పిలిచానో వాళ్ళందరి చేతుల మీద వృద్ధులకి చీరలు కానీ, పిల్లలకి బెడ్షీట్స్ దుప్పట్స్ కానీ పంపిణీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాను తప్ప అంతకు మించి వేరేటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు. అంటే వీళ్ళందరినీ వాడుకొని ఎన్‌సీఆర్‌సీ ద్వారా కొన్ని అక్రమాలు కూడా చేస్తున్నారనేది మీపై వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఏం చెప్తారు? అక్రమాలు అంటే ఏంటి? అక్రమాలు చెప్తే ఎన్సీఆర్సీ ద్వారా కానీ, ఈ అందరినీ వాడుకోవడం అనే ద్వారా కానీ ఎవరిని నేను ఏ విధంగా ఎప్పుడూ వాడుకోను, ఎవరికి ఒక అవసరానికి ఎప్పుడూ నేను కాల్ చేయను. ప్రతి ఒక్కరితో పిఆర్ మెయింటైన్ చేస్తాను, అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను, అందరితో ఒక సోదరుడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఉంటాను తప్ప అందరితో వాడుకోను. ఈరోజు మనకు తెలియదే లేదు. వాడుకునేది అయితే మనం పిల్లగానే వాళ్ళు రారు, వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు. సో మనం పిల్లగానే ఒకరు వస్తున్నారు అని అంటే వాళ్ళకి మనకి ఉన్న బాండింగ్, మెయిన్ ఆ బాండింగ్ని నేను మెయింటైన్ చేస్తాను. ఎన్‌సీఆర్‌సీ ద్వారా అసలు పబ్లిక్ ఉపయోగం ఏంటి సార్ దీనివల్ల? పబ్లిక్ ఉపయోగం ఏంటి అని అంటే ఎన్నో కేసులు, ఎంతోమంది వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో వాళ్ళ యొక్క మోసపోయారని చెప్పి వినియోగదారుడుగా మోసపోయినప్పుడు
మా దగ్గరికి వచ్చినప్పుడు సాల్వ్ చేసినటువంటి కేసులు కొన్ని వందల్లో ఉన్నాయి. అది ఎమోషనల్తో కూడినటువంటి కేసు కానీ, ఫ్యామిలీ అటాచ్మెంట్తో కూడినటువంటి కేసులు కానీ, అలాగే డిఫరెంట్ కేసెస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్లియర్గా వాళ్ళకి ఆ కేసుని క్లియర్ చేయడం కానీ, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ, మా పరిధి కాకపోతే, మా పరిధి దాటి వేరే పరిధిలో అయితే వాళ్ళకి ఆ పరిధిలో కూడా మా సాయశక్తిలో మేము ఎంతవరకు హెల్ప్ చేయగలం అంతవరకు హెల్ప్ చేయడానికి చేసాం కనుక తప్పకుండా ఇది జనాలకి ఉపయోగం. అలాగే కన్జ్యూమర్ రైట్స్ మీద కానీ, కన్జ్యూమర్ మీద కానీ పీజీలు పిహెచ్డీలకి కూడా చేసిన వాళ్ళకి కూడా అవేర్నెస్ లేనటువంటి ఈ తరుణంలో ఎన్సీఆర్సీ యొక్క ముఖ్య మోటో అజెండా ఏంటి అంటే, నేను చైర్మన్ అయిన తర్వాత, ఆపరేషన్స్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదట నేను అందరికీ చెప్పింది ఏంటంటే, మనం ఎక్కడ కేసులు ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాన్ని పట్టుకోవడం కూడా కాన్సన్ట్రేట్ చేసే కంట ఏ స్థాయిలో మనం అవేర్నెస్ని తీసుకురాగలిగితే ఆ స్థాయిలో మనం అవేర్నెస్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా కేసులు వస్తాయి కదా అని చెప్పి అనుకుంటూ మేము సక్సెస్ అయ్యాం. రూరల్ ఏరియాస్లో అవేర్నెస్ చేసాం, బీచ్ రోడ్స్లో చేసాం, రైతు బజార్స్లో చేసాం, కాలేజెస్లో చేసాం. మెయిన్ మోటో అవేర్నెస్ తీసుకొచ్చి కేసులు తీసుకురావడమే మా మెయిన్ అజెండా. ఎన్సీఆర్సీ చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీకు బాగా గుర్తున్న కేసు ఏముంది? బాగా గుర్తున్న కేసు ఏంటంటే, యాక్చువల్గా నేను ఏపీ స్టేట్కి చైర్మన్ ఆపరేషన్స్గా ఉన్నాను. కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే తెలంగాణ స్టేట్లో ఒకరికి లగేజ్ వాళ్ళ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ లగేజ్ ఏదైతే పెడితే లగేజ్ మిస్ అయిపోయింది. ఫ్లైట్లో లగేజ్ మిస్ అయితే ఏదైతే చెక్-ఇన్లో వేసినటువంటి లగేజ్ వాళ్ళకి రాలేదు. కన్సర్న్ ఎయిర్లైన్స్ ఇప్పుడు నేను రివీల్ చేయను, కానీ కన్సర్న్ ఎయిర్లైన్స్తో వాళ్ళు డిస్కస్ చేస్తే అది 15 days పడుతుందని, 13 days పడుతుందని చెప్తూ, అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ఇందాక మీకు చెప్పాను కదా, అది ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడినటువంటి ఇది, ట్రెడిషనల్తో కూడినటువంటి ఇది, ఒక దేవుడితో ముడిపడినటువంటి అంశాలు కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎంత దేనటువంటి పొజిషన్లో, మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా బాగున్నటువంటి దాంట్లో వాళ్ళ యొక్క బాధను చూసి ఎలా అయినా దీన్ని క్లియర్ చేయాలి, టేక్ఓవర్ చేయాలని చెప్పి డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తూ ఆన్ లీగల్గా మేము ఇచ్చేస్తూ వితిన్ 24 hours ట్రాక్ చేసి అది మనం వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజుకి కూడా వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు కనుక అది నాకు బెస్ట్ కేసు అని చెప్పి నేను చెప్తాను. మీ ఎన్సీఆర్సీ ద్వారా ఎక్కడైనా అధిక రేట్లకి, అంటే ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లకి విక్రయాలు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఎన్సీఆర్సీ ద్వారా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే అధిక రేట్లు తీసుకుంటున్నారని వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయో ఫస్ట్ మేము ఎవిడెన్సెస్ చూస్తాం. ఆ ఎవిడెన్సెస్ సరిపోతాయా లేదా ఎవిడెన్సెస్ సరిపోవా అని చెప్పి మేము గ్యాదర్ చేసి, ఈ ఎవిడెన్సెస్ సరిపోవనేటువంటి పరిస్థితిలో ఎక్కడైతే ఈ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో మా ఎన్సీఆర్సీ తరఫున ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఎక్సెస్ చేశారు సమ్ ఎక్స్ రెస్టారెంట్లో, మా ఎన్సీఆర్సీ తరఫు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ కొని, సో ఆ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకుంటూ తప్పకుండా మేము నోటీసులు పంపిస్తాం. ఫస్ట్ త్రూ ఆ నోటీసులు అయిన తర్వాత ఆ నోటీసులకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ రిపీట్ చేయము, ఏ కన్జ్యూమర్కి ఇబ్బంది పెట్టమని చెప్పి వాళ్ళు చెప్తే ఓకే. లేని పరిస్థితుల్లో తప్పకుండా కన్జ్యూమర్ కోర్టులో అది కేసు వేసి కన్జ్యూమర్ తరపున మేము నిలబడతాం. సార్ ఇప్పుడు చాలా మాల్స్కి మనం వెళ్ళినప్పుడు మూవీస్కి కానీ దేనికైనా అక్కడ ఎంఆర్పీ కానీ ఒక వాటర్ బాటిల్ చూసినట్టయితే 100 rupees, ఒక సమోసా 150 rupees, పాప్కార్న్ 500 ఛార్జ్ చేస్తున్నారు కదా. మరి అటువంటి వాటిపై ఏమన్నా మీరు ఎన్సీఆర్సీ ద్వారా చర్యలు తీసుకున్నారా? అంటే యాక్చువల్గా ప్రైస్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. ఒకప్పుడు ఏం జరిగేదంటే ఎంఆర్పి 50 rupees ఉన్నటువంటి బాటిల్ని 100 rupeesకి అమ్మేవారు. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఫ్రీ పార్కింగ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటిని కూడా జాయింట్ కలెక్టర్గా దృష్టిలోకి తీసుకెళ్ళాం. కన్సర్న్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు జీవోలు పాస్ చేయడం జరిగింది. దీని మీద జీవో కూడా వచ్చింది, పార్కింగ్ అలాట్మెంట్ చేయాలి, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉండాలి అని. సో ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం ఏదైతే మాల్స్లో అమ్మినటువంటి వాటర్ బాటిల్స్ ఎంఆర్పీకి అమ్ముతున్నారు, కాకపోతే బయట 20 రూపాయలు దొరికినటువంటి బాటిల్ ఇప్పుడు కూడా అక్కడ 50 రూపాయలు ఉంది. ఆ 50 రూపాయలు ఎంఆర్పీ. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద వాటర్, ద డిజైన్ ఆఫ్ ద బాటిల్, ద మేకింగ్ ఆఫ్ ద బాటిల్ ఇవన్నీ కూడా చేంజ్ చేసాం కాబట్టి మేము 50 rupees ఛార్జ్ చేస్తున్నాం. ఈ బాటిల్ మాకు 50 పడింది అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ అయితే ఎంఆర్పీకి అమ్ముతున్నారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో కానీ
రైల్వే స్టేషన్లో కానీ చిప్స్ ప్యాకెట్ అవ్వచ్చు, వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, మ్యాక్సిమం 5 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా రేట్లు తీసుకుంటారు కదా, మరి ఎటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఇప్పుడు కన్జ్యూమర్స్ బాధ్యతగా ఉంటే, యా. కన్జ్యూమర్స్ ఎవరైతే 5 రూపాయలే కదా ఎక్స్ట్రా అని చెప్పేసి కొనేకుంటా ఉంటే, లేదు ఇక్కడ 5 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, ఈ అయ్యిన దాన్ని తప్పకుండా మనం అడ్డుకోవాలి అనేటువంటి దీంట్లో టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, కన్జ్యూమర్ కోర్టులకు వెళ్ళి కేసు వేయచ్చు. సో వాటికి కూడా మీకు టైం లేకపోతే మా ఎన్సీఆర్సీ దగ్గర రండి, ఎన్సీఆర్సీ దగ్గరికి వస్తే మీ తరపున మేమే వేస్తాం పోనీ, మాకు ఇస్తే మేము కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి వేస్తాం. లేదా మీ దగ్గరలో బోల్డ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కన్జ్యూమర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ కన్జ్యూమర్ రిలేటెడ్ దీని మీద వర్క్ చేసేటువంటి సోషల్ వర్కర్స్ ఉంటారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. యా, ఒక బాధితుడు నిజంగా నష్టపోయి మీ దగ్గరికి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ ఎన్సీఆర్సీ ఇటువంటి సమస్యలు బాధితులకు అంటకుంటామని చెప్పి వ్యాపారవేత్తలతో చేతులు కలుపుతున్నారు అనేది ప్రధాన విమర్శ. అంటే వారి వద్ద నుంచి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు, ఇటువంటి సమస్యలు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు, విమర్శలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, అటువంటి జరగవచ్చు. మా నోటీసులు అయితే ఇప్పటికీ లేదు. ఈ ఎన్సీఆర్సీ ఏదైతే 16 రాష్ట్రాల్లో కూడా ఒక మంచి ట్రేడ్ మార్క్తో ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా మేము ఉన్నాం. ట్రేడ్ మార్క్తో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పుడూ కూడా ఏ కన్జ్యూమర్ దగ్గర కూడా ఏ కేసు విషయంలో కూడా ₹1 తీసుకునేది లేదు. ఎప్పుడూ కూడా ఏదైతే ఆపోజిట్ బిజినెస్ పీపుల్ ఉన్నారో బిజినెస్ పీపుల్తో కన్జ్యూమర్ సమక్షంలోనే మేము ఏదైనా ఆర్బిట్రేషన్ కానీ మీడియేషన్ కానీ అది చేసి అది అవలేని పక్షంలో కోర్టుకు వెళ్తాం తప్ప ఇండివిజువల్గా మేమైతే చేసేటువంటి పరిస్థితులు మాకు అవి యాక్సెప్ట్ చేయవు. అంటే ప్రస్తుతం అయితే ఎన్సీఆర్సీ స్టేట్ చైర్మన్గా ఉన్నారు కదా, చాలా పొలిటికల్ లీడర్స్, గల్లీ నుంచి ఢిల్లీ నాయకుల వరకు, గ్రామ పంచాయతీని పనిచేస్తున్న సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, ఇలా ఎవరైనా చాలా సింపుల్గా కలుస్తారు కదా సార్, ఎలా సార్ ఆ ర్యాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? మీకు అదే చెప్పాను, నేను ఒకరితో పిఆర్ మెయింటైన్ చేస్తాను. ఎవరైనా సరే ఇప్పుడు తను అడుక్కున్నాడా, ఐఏఎస్ఆ, ఐఆర్ఎస్ఆ, ఐఎఫ్ఎస్ఆ, మినిస్టరా, ఎమ్మెల్యేయా, నా రిలేటివా, ఎవరా నాకు అనవసరం. వాళ్ళు నాతో ఒక రిలేషన్లో నేను వాళ్ళకి వెళ్తే వాళ్ళు నా ఫ్రెండ్, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒకరు అనుకుంటే, నా వెల్ విషర్ అని అనుకుంటే వాళ్ళతో నేను నా రిలేషన్ నేను మెయింటైన్ చేస్తాను. ఎప్పుడైనా మనకి ఎప్పుడైతే ఒకళ్ళని ఒక దగ్గరికి వెళ్ళి ఒకళ్ళని హెల్ప్ అడగము, ఒకళ్ళు నాకు ఇది కావాలి అని అడగము, 100% మీరు ఎన్నిసార్లు వచ్చినా వెల్కమ్ చేస్తారు. ఏదైనా ఎన్సీఆర్సీ కోసమే, ఈ రిలేషన్స్ కానీ ర్యాపో కానీ? ఎన్సీఆర్సీ కోసం అని కాదు, జనరల్గా నా పర్సనల్గా చిన్నప్పటి నుంచి కూడా నేను అందరితో మంచి పిఆర్ మెయింటైన్ చేస్తాను. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్సీఆర్సీలో నేను పూర్తి ఎన్సీఆర్సీ మనం కాదు కదా, అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాను కనుక ఆ రిలేషన్లో భాగంగా అందరినీ కలుస్తూ ఉంటాను, అందరితో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటాను. లిటిల్ డాగ్స్ ఆర్ఫనేజ్ హోమ్ అనేది భీముల్లో మీరు రన్ చేస్తున్నారు కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఆ థాట్ ఎలా వచ్చిందంటే, నేను గత 13-14 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి సర్వీసులు చేశాను. ఆ సర్వీసెస్ అన్నిటిలో కూడా నా టైంని ఇన్వెస్ట్ చేసేవాడిని అన్నిటికంటే ముఖ్యంగా. సో బిజీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బిజీ జనరేషన్స్లో నేను ఎన్సీఆర్సీలో వర్క్ చేయడం అయితేనేమి, మ్యారేజ్ అవ్వడం అయితేనేమి, ఇవన్నిటి వల్ల కూడా నాకు ఉన్నటువంటి టైం తక్కువ, కానీ ఇంకా సేవ చేయాలనేటువంటి మనసు ఉంది. సో ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ఆర్ఫనేజ్ హోమ్ని పెట్టి దాంట్లో పిల్లల్ని తీసుకొచ్చి రన్ చేయడం వల్ల మన తక్కువ టైం, మన ఫ్రీ టైం దానికి ఇస్తూ థర్డ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. థర్డ్ ఇయర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆర్ఫనేజ్ హోమ్ సంబంధించి? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారంటే, అట్ ద స్టార్టింగ్ నేను ఉండేది సిటీ, అది ఉండేది భీమ్లీ. సో ఎవరికైనా మిడ్ నైట్ ఏమైనా ప్రాబ్లం అయితే అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చేది. స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టినా, ఇప్పుడు 26 మెంబర్స్ ఒక దగ్గర పెడుతున్నాం మనం, ఒకరికేమో వంకాయ పడదు, ఒకరికేమో బెండకాయ పడదు, ఒకరికేమో దొండకాయ పడదు. వంకాయ తింటే ఇంకోటి కాయలు వచ్చేవి, బెండకాయ తింటే ఇంకోటి కడుపు నొప్పి వచ్చేది, అలా పొట్లకాయ తింటే ఇంకోటి వాళ్ళందరూ ఎవరైనా సింగిల్ పేరెంట్స్ కిడ్స్, అసలు పేరెంట్స్ లేని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు వారిని అసలు? యాక్చువల్గా మేము ఏం చేసాం అంటే, ఆర్ఫనేజ్ హోమ్ పెడదాం ఉంటున్నప్పుడు ఎంటైర్ స్టేట్లో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఏరియాస్ అన్నింటిలో కూడా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్తో టైఅప్ అయ్యి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్లో డ్రాప్అవుట్స్, డ్రాప్అవుట్స్ ఎవరైనా ఉన్నారా మాకు ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి, ఆ లిస్ట్ ఇవ్వలేని పక్షంలో మీ నేమ్స్ రాసుకొని మేము ఆ గ్రామాలకు వెళ్ళి ఎందుకు వీళ్ళు ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్ చేశారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వాట్ అని కనుక్కొని పేరెంట్స్ లేని కిడ్స్ని
సింగిల్ పేరెంట్స్ కిడ్స్ని, ఇద్దరు పేరెంట్స్ ఉండి నాన్న ఫుల్ తాగుబోతాడయ్యి అమ్మే 3 పిల్లల్ని అతి కష్టం మీద 200-300తో నడిపేటువంటి వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి అది రన్ చేస్తాం. వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా ప్రజెంట్ అందరూ ప్రైవేట్ రెంట్లో ఉంటున్నారు, రెంటెడ్ హోమ్ మొత్తం బాధ్యత అంతా మీరే చూసుకుంటారు. మొత్తం బాధ్యత. అండ్ మీపై ఉన్న మరొక ఆరోపణ ఏంటంటే మీకున్న పిఆర్ మొత్తం వాడుకొని ఈ లిటిల్ లాక్స్కి నేను సర్వీస్ చేస్తున్నానని చెప్పి భారీగా డొనేషన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడుకొచ్చి నేను 3 సంవత్సరాలు అయింది, ఇందాకలే మీకు చెప్పాను. ఈ 3 ఇయర్స్లో కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ కానీ, నా వాట్సాప్ కానీ, నా ఫేస్బుక్ కానీ, నా సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ, పబ్లిక్గా కానీ, మైక్ కానీ, ఏ మీటింగ్లో కానీ, కెమెరా ముందు కానీ నేను ఒక ఆర్ఫనైజ్ హోమ్ రన్ చేస్తున్నాను. ఆ ఆర్ఫనైజ్ హోమ్కి నాకు ఇవి లేవు, ఇవి ఇవ్వండి, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎక్కడా అడగలేదు. నేను ప్రతి ఒక్కరికి నా అడిగిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, వాళ్ళు అడుక్కున్న వాళ్ళు కాదు, వాళ్ళు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరు ఇస్తే మీతో పాటు నేను బాగా చూస్తాను, లేదు అంటే నేను చూడగల దాంట్లో చూస్తాము, అంతే తప్ప నేను ఎప్పుడూ ఎవరిని అడగను. ఎందుకంటే నేను ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టానో నా దృష్టిలో వాళ్ళని అడుక్కున్నాను చేసినట్టు. సో నేను ఎప్పుడూ ఎక్కడ అడగలేదు. డొనేషన్స్ ఇవ్వని అడగరు, డొనేషన్స్ ఎవరైనా వచ్చి ఇస్తే తీసుకుంటారు. ఎవరైనా వచ్చినా కూడా నేను 99% మనీ వద్దంటాను. ఇదిగోండి మాకు ఈ గ్రాసరీస్ నీడ్స్ ఉన్నాయి, గ్రాసరీస్ తెండి అని. ఈరోజు మీరు కూడా చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు ఆర్ఫనైజ్ హోమ్కి. మీరు ఆర్ఫనైజ్ హోమ్లో విజిట్ చేస్తే ప్రతి ఒక్క ఐటమ్ మీద కూడా నేమ్స్ ఉంటాయి. నేను అదే అడుగుతాను, సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే నేను 10,000 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, 10,000లో ఇప్పుడు కొత్తగా 2 పిల్లలు వచ్చారు, వీళ్ళకి ఒక వార్డ్రోబ్ కావాలి సార్, ఆ 10,000తో వార్డ్రోబ్ తెప్పించండి అని చెప్పి వాళ్ళ చేత వార్డ్రోబ్ తెప్పించి వాళ్ళ పేరు అందులో డిస్ప్లే చేస్తాం. ఎవరే ఐటమ్ ఇస్తే అవి డిస్ప్లే చేస్తాం. లేదా మీరు బుక్స్ ఇవ్వండి, లేదా మీరు వాళ్ళకి బట్టలు ఇవ్వండి, లేదా మీరు వాళ్ళకి చెప్పులు ఇవ్వండి, లేదా మీరు వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ ఇవ్వండి అంటాం తప్ప 99% మేము క్యాష్ వద్దని అంటాం. అంటే మేము కూడా చూసాం, అక్కడ అందరికైనా చిన్నవాడు శంకర్ ఎవరైతే ఉన్నాడో ఐ థింక్ 5 years అనుకుంటా, అబ్బాయిని గంటా రవితేజ ఎవరైతే గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారో ఆయన దత్తత తీసుకున్నారు, ఆయన కూడా మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారనేది కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. నిజమేనండి అది? తప్పకుండా అండి. ఏదైతే గంటా శారదమ్మ గారు కానీ, గంటా రవితేజ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఆ పిల్లాడి బర్త్డే వస్తే బర్త్డే చేయడం కానీ, వాళ్ళ బర్త్డే వస్తే ఆ పిల్లాడితో పాటు సెలబ్రేట్ అవ్వడం కానీ, వాడిది ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు వాడిని తీసుకువెళ్ళడం కానీ, వాడితో వచ్చి అప్పుడప్పుడు స్పెండ్ చేయడం కానీ, వాడికి కావాల్సిన నీడ్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళతో పాటు వీళ్ళు ఎవరైనా బర్త్డేస్ కానీ ఇవి కానీ ఏమైనా వచ్చినా సరే వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఒక రిసార్ట్ బుక్ చేసి అక్కడ ఫుడ్ పెట్టడం, ఇటువంటి యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తారు. ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తున్నారనే కంట వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా వివిధ సేవలు చేస్తున్నారు, అందులో మాదొక సేవ అంతే. వాళ్ళు కూడా ఈ వీల్ చైర్స్ పంపిణీ చేయడం కానీ, బ్లడ్ క్యాంప్స్, చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు, అందులో మాదొకటి. ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది సార్ ఈ హోమ్కి మీకు మంత్లీ మొత్తం మెయింటెనెన్స్ అంతా చూసుకోవడం? మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అనేది డిపెండ్స్, అది అప్ అండ్ డౌన్ అవుతుంది. మినిమం 80 to 1 lakh వరకు అయితే 26 మంది పిల్లలకి రెంటెడ్ అంటే లీజ్. ఓన్ ఏమైనా ప్లానింగ్ లో ఉందా? ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే గవర్నమెంట్ నుంచి సైట్ ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ నుంచి సైట్ వస్తే అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి, అది కూడా ఏమి చేయకుండానో ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సిఎస్ఆర్ ద్వారా, కంపెనీ ఫండ్స్ ద్వారా చేయడానికి. ఈ రోజుకి కూడా మీరు అన్నట్టు నేను హోమ్ చేయాలి అనుకుంటే, ఆన్ ద కెమెరా చెప్తున్నాను, నేను కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే ఈజీగా కన్స్ట్రక్ట్ చేస్తాను. కానీ నాకు ఇంకొకరి దగ్గర అడిగి తెచ్చి మాట పడేటువంటి ఇది లేకుండా ఒక స్ట్రెచ్చర్డ్గా ఒక సిఎస్ఆర్ కంపెనీ నుంచి వచ్చి మనీ, ఎప్పుడైతే మనం మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరి దగ్గర తీసుకున్నామో మాట పడతాం, ఇప్పుడు ఐటమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరే ఉన్నారు, కిట్టు గారు మేము ఇలా చేస్తున్నాం, కొంచెం మీరు ఏదో చూడండి అంటే మీరు 10 ఇసుక మూటలో వేస్తారు, ఒక ఆటో ఇసుక ఇస్తారు. ఇలా అంటే నేను ఎప్పుడేమంటానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మనీ, పిల్లలకి ఏం అవసరం అది తెచ్చిస్తే ఆ సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉంటుంది. మీరు మనీ ఇచ్చేస్తే అయిపోతుంది. అదే మీరు వాళ్ళకి ఒక బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళతో పాటు ఆనందం షేర్ చేసుకున్నప్పుడు ఆనందం అన్ఎక్స్ప్లెయినబుల్, అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. మీ సామాజిక వర్గంలో కూడా మీరు చాలా బలంగా నిలబడతారు, బలంగా వాయిస్ వినిపిస్తారు కదా. సామాజిక వర్గ సపోర్ట్ ఏ విధంగా ఉంది అసలు మీకు?
సామాజిక వర్గ సపోర్ట్ అయితే తప్పకుండా ఉంది అని చెప్పాలి, ఉందనే చెప్పాలి అని ఇన్ ద సెన్స్ అంటే సామాజిక వర్గంతో పాటు అందరినీ కలుపుకుపోతాను. నా సామాజిక వర్గంలో మీరు ఇందాక ఏదైతే మొన్న ఇంతమంది వచ్చారని చెప్పారో 18 డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులు వచ్చారు, అందులో పొలిటీషియన్స్ వచ్చారు. అందులో మ్యాక్సిమం చూసుకుంటే 60% నా సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఉన్నారు. సో అలాగనే వాళ్ళే అని కాదు, అందరూ ఉంటారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు అన్నట్టు ఉంటాం. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు సార్? ఇష్టమైన పొలిటీషియన్ ఓవరాల్గా పొలిటీషియన్, ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు ఉంటారు కదా పొలిటికల్ లీడర్, మూవీస్లోనా? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పోనీ స్టేట్లో చెప్పండి ఎవరు మీకు ఇష్టమైన పొలిటీషియన్ అయితే స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మీ సామాజిక వర్గం కాబట్టి. కాదు 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 సామాజిక వర్గం అని కాదు, అన్ని మాట మీద నిలబడతారు, సర్వీస్ చేయాలి అని అనుకుంటారు. చాలామంది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ చేశారు, రూరల్ మినిస్టర్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అంటే మీరు నాకు తెలిసి కరోనా వంటి టైంలో అనుకుంటా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మీరు ఒక ఏఎస్పీ గారు ఎవరు సమక్ష ధైర్యంగా మీరు అక్కడ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో గిరిజనులకు కూడా వెళ్ళారు కదా సార్, ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? అప్పుడు విద్యాసాగర్ నాయుడు గారు అక్కడ ఎడిషనల్ ఎస్పీగా ఉండేవారు అనమాట. సో ఎడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు మేము యాక్చువల్గా ప్రెజెంట్ కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నారు. విద్యాసాగర్ నాయుడు గారు అక్కడ ఎడిషనల్ ఎస్పీగా ఉండేవారు అనమాట. ఎడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు మేము ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మనకే ఇక్కడ సిటీలో ఉన్నటువంటి మనమే ఒక నెల రోజులు మన యొక్క బిజినెసెస్ కానీ ఇవి ఆపితే ఇబ్బంది పడ్డాం. అలాంటిది రూరల్లో ఆ రోజు వచ్చినటువంటి మా కూలితో వాళ్ళు తినేటువంటి పరిస్థితి, వాళ్ళు పొలానికి వెళ్తేనే డబ్బులు వస్తాయి, వాళ్ళు పండించింది అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని చెప్పి ఒక 28 ఐటమ్స్తో కూడినటువంటి ఒక కిట్ని తయారు చేసి, కిట్ ఆయిల్, పప్పు, బియ్యము, అన్ని రకాల ఐటమ్స్, సోపు, పేస్ట్, బ్రష్ అన్నీ కలిపి, తర్వాత ఈ మిల్క్ ప్యాకెట్స్, అన్నీ కలిపి 26 ఐటమ్స్తో వెళ్ళాం. అందులో విద్యాసాగర్ నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇక్కడికి కిందకి కొన్ని వస్తాయండి, కొన్ని టాప్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఇళ్ళే ఉంటాయి, కొన్ని నక్సల్ ప్రాంతం, కానీ అక్కడ ఇస్తే మంచిది అని అంటే తప్పకుండా సార్ వెళ్దాం సార్ అన్నాం. అంటే నిజంగా ఆ రోజు ఈ కెమెరా ద్వారా విద్యాసాగర్ నాయుడు గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే అట్మోస్ట్ కేర్, అంటే మాకు మేమే అసలు ఏంటిది అన్నట్టు మేము హిల్ ఎక్కుతున్నాం, ఎక్కిన దారంతా పోలీసులే. ఏరియా ఐడియా ఉందా? కోంబింగ్ పోలీస్. అదే ఏంటి చింతపల్లి దాటిన తర్వాత పైకి సీలేరు కూడా జరిగాయి సీలేరు. సో ఆ ప్రాంతాల్లో కంటిన్యూస్గా మమ్మల్ని తీసుకెళ్ళడం, మాకు అక్కడ అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా చూసుకొని ఆయన కూడా అట్మోస్ట్ కేర్ మా మీద తీసుకున్నందుకు అటువంటి సపోర్ట్ ఇస్తే ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు తప్పకుండా సర్వీసెస్ చేస్తాం రూరల్ ఏరియాస్కి. ఎందుకు వెళ్దాం రూరల్ ఏరియాస్కి? ఇప్పుడు ఆ హిల్ మీ అంతటి మేము వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు పోలీస్ సపోర్ట్ ఇచ్చారు, తర్వాత పోలీసు వాళ్ళు జీప్స్ కూడా అక్కడికి వెళ్ళమని చెప్పి సపరేట్ జీప్స్ తెప్పించారు. ఆ జీప్స్ కూడా పైకి వెళ్ళిన తర్వాత వర్షం పెడితే ఇరిక్కిపోయి మట్టిలో కూరిక్కిపోయి మళ్ళీ ఆ పైనుంచి కింద వరకు బైక్స్ తెప్పించి మమ్మల్ని బైక్స్తో దింపారు. ఆ బైక్స్ కూడా ఎలా అయితే లోలే ఎక్కడ పై పడవుతాం అని చెప్పి మళ్ళీ నడుచుకొని కూడా వచ్చి కింద కొంత ప్రాంతం వరకు వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు. అటువంటి అట్మోస్ట్ కేర్ తీసుకొని మాకు అన్నీ చేశారు. సో ఆయనకి కన్ఫామ్గా థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అంటే అటువంటి పరిస్థితులు మీరు కళ్ళారా చూశారు కదా. ఈరోజు ఈయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు డీసీఎం అయిన తర్వాత అటువంటి తక్కువ గ్రామాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ తండాలు ఎలా ఉంటాయంటే ఒక 2-3 ఇల్లులు మాత్రం ఉంటాయి, అటువంటి వాటిలో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్స్ వేస్తూ ఉన్నారు, స్ట్రీట్ లైట్స్ వేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆయన థాట్? అసలు నాకు వైజాగ్ రూరల్ ఏరియాస్తో అరకు కానీ, పాడేరు కానీ, చింతపల్లి కానీ ఈ ఏరియాస్ అన్నిటితో కూడా చాలా మంచి అనుబంధం ఉంది. సో ఆ ఏరియాస్లో అన్ని చోట్ల తిరిగాను. ఒకప్పుడు ఆ ఏరియాలో నేను తిరిగి చూసినటువంటి పరిస్థితి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు చూసినటువంటి పరిస్థితి టోటల్లీ డిఫరెంట్. నక్కకి నాగలాక అనుకున్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అటువంటి పరిస్థితి. నేను చెప్పానో, మేము బైకులతో ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్ డేస్ లైట్లు వచ్చాయి. అసలు స్కూల్కి టాపులు లేనటువంటి దీంట్లో మంచి స్కూల్స్ వచ్చాయి. ఎంతోమంది ఇప్పుడు మనం
ఈ లంబసింగ్ టు చింతపల్లి వెళ్ళే రూట్లో ఎంతోమంది కింద లోయలో గట్ట పడిపోయారు ట్రావెలింగ్. సో ఇప్పుడు ఈ సైడ్ ఏంటిది రాళ్ళతో కంకర్ రాళ్ళతో కలిపి ఇది రైలింగ్ కూడా చేశారు. సో ఇటువంటివన్నీ మార్పులు తీసుకొచ్చారు కనుక తప్పకుండా ఈ రోజుల్లో ఇందాలు అడిగారు కదా మీరు మీ సామాజిక వర్గం అని ఇష్టమా అని. అలా కాదు, ఈ రోజుల్లో ఏంటంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నామంటే ఈ కాంట్రాక్టర్ నుంచి నాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఈ అధికారి నుంచి నాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, వీళ్ళ నుంచి ఎంత పర్సంటేజ్ వస్తుంది అని చూసుకునేటువంటి నాయకుల నుంచి పర్సంటేజ్లు నాకు ఇవ్వద్దు, డైరెక్ట్గా పబ్లిక్గా పర్సంటేజ్లు నాకు ఇవ్వద్దు, మీరు నీతి నిజాయితీగా ప్రజలకు మంచిగా చేయండి అనుకునే నాయకుడు కాబట్టి నాకు ఇష్టం, అయినా ఫేవరెట్. ఓకే, ఈ ఏదైతే ఎన్సీఆర్సీ కానివ్వచ్చు, లిటిల్ లాక్స్ ఆర్ఫనేజ్ హోమ్ కానివ్వచ్చు, మీ సామాజిక వర్గం ఈ అన్ని సపోర్ట్లు తీసుకొని చాప కింద నీరులా వెళ్తూ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మరో ఆరోపణ. పొలిటికల్ ఎంట్రీ అంటే ఏంటి? ఆల్రెడీ నేను పాలిటిక్స్ చేసే వచ్చేసాను కదా. ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కదా. ప్రత్యక్ష ఇప్పుడు రాజకీయానికి పునాదే స్టూడెంట్ యూనియన్. స్టూడెంట్ యూనియన్ 16 యూనివర్సిటీలకి కన్వీనర్గా చేశాను. ఏంటిది బేజం వేసుకున్నారా? చేశాను, అన్నీ చూశాను. అంటే అందులో నేను ఈదలేను అనుకొని వచ్చాను, కానీ ఈ రోజుకి కూడా నేను పాలిటిక్స్కి రాను అని నేను చెప్పను, వస్తాను. అది ఎప్పుడు రెడీ చేసుకుంటాను, అటువంటిది ఏమీ లేదు, వస్తాను. కానీ ఏ రోజైతే నేను ఫిట్, నా ఫ్యామిలీకి ఎటువంటి లోటు లేదు, నేను రోడ్డు మీద ఉన్నా నా ఫ్యామిలీ హ్యాపీగా బతికేస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ రోజు జనసేన తీర్థం తీసుకుంటారు. ఆ రోజు జనసేన తీర్థం, ఆ రోజు జనసేన ఉంటుందో, జనసేన ఇంకో పార్టీగా మారుతుందో ఏమో తెలియదు, ఇంకా బోల్డ్ టైం ఉంది. కానీ ఏ పార్టీ తీర్థం తీసుకోవడం అని కాదు, నేను రాజకీయాల్లోకి వస్తానంటే పదవి తీసుకుంటానని కాదు. దేనికి మరి? సేవ చేయడానికి. ఇప్పుడు చేస్తున్నారు కదా, ఈ సేవ కొంతవరకే కదా. ఇప్పుడు మీరు అంటున్నారు ఎన్సీఆర్సీ ద్వారా మీరు చాలా మందికి అవి చేస్తున్నారు అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎన్సీఆర్సీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏదో చేయగలుగుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. చేసేదేమీ లేదు. కానీ మీలాగే ఎంతోమంది అనుకుంటారు, అనుకున్న వాళ్ళకి భయం ఉంటుందా, ఈయన ఏమో చేస్తాడేమో అని చెప్పి వర్క్లో. సో అలాగే నేనేమంటానంటే, నేను రాజకీయాల్లో ఉండి ఏదో ఒక పదవి అంటే ఏంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవి కాకుండా నా పరిధిలో నా దగ్గర వాళ్ళు వస్తే కష్టమని వాళ్ళకి సేవ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు మా వార్డే ఉంది, మా పక్క వార్డే ఉంది, మా నియోజకవర్గమే ఉంది, ఎవరికో ఒకరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, మన దగ్గరకు వస్తే మనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు ఇవి ఫుల్ఫిల్ అవడం కోసమే చేస్తాను తప్ప రాజకీయాలు ఏదో దాని నుంచి సంపాదించాలి, దాని నుంచి ఇచ్చేయాలి అని. నేను ఇంకోటి కూడా చెప్తాను, అడ్వైస్ కూడా ఇస్తాను యూత్ అందరికీ కూడా. రాజకీయాల కంట మీరు అధికారులతోని, బ్యూరోక్రాట్స్తోని, పొలిటీషియన్స్తోని అత్యంత మంచి సంబంధాలతో, మంచి పరిచయాలతో, వాళ్ళతో ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలిగితే మీ పనులు మీకు అవుతాయి. ఈరోజు మీరు ఎన్సీఆర్సీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు సింపుల్గా కలుస్తూ ఉన్నారు. ఒక సాధారణ వ్యక్తి, ఇప్పుడు మీరు చెప్పారు యూత్, వీళ్ళు వెళ్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా? ఇప్పుడు ఎన్సీఆర్సీ చైర్మన్ అని ఈరోజు నాకు ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో మంది ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్తో మంచి పరిచయాలు ఉండడం వాస్తవం. కానీ అందులో సగం మందికి నేను ఎన్సీఆర్సీ చైర్మన్ అని కూడా తెలియదు. వాళ్ళు అవినాష్ అంతే, అట్టాడు అవినాష్ వాళ్ళతో ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, నేను వాళ్ళతో ఎలా ఉన్నాను, వాళ్ళు నాతో ఎలా ఉన్నాను, మీకు అదే చెప్పాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరికైనా ఒకటే, ఒకళ్ళకి ఫోన్ చేసి మనం ఒకళ్ళకి హెల్ప్ అడగకూడదు. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను, అన్న నాకు ఇక్కడ రూమ్ కావాలి కొంచెం చూడండి అంటే ఆటోమేటిక్గా నా స్థాయి వాళ్ళ దగ్గర తగ్గిపోద్ది. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వెళ్ళి కలిస్తే ఎప్పుడొచ్చావు అవినాష్, ఏంటి నీకు నాకు చెప్పొచ్చు కదా, నేను ఇందులో చెప్తాను కదా అందులో చెప్తాను కదా అంటాను. అయినా నెక్స్ట్ టైం కూడా చేయకూడదు, చెయ్యి, నేనైతే చేయను. ఎన్నిసార్లు వెళ్ళినా నువ్వు అంటే వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, ఏమైనా అవినాష్ ఏమైనా చెప్పచ్చు కదా, ఏమైనా కావాలంటే చెప్పు చేస్తాం ఇది అంటగా. నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అడగను. సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు కదా కింజర్ రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కువ ర్యాపప్ మెయింటైన్ చేస్తారు కదా కదా మీరు? అలాగే లేదండి, ఎక్కువ కలుస్తూ ఉంటారా? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఢిల్లీలో కొంచెం ఇక్కడికంటే అక్కడ కొంచెం అపాయింట్మెంట్ ఈజీ కాబట్టి సో అక్కడికి వెళ్ళగానే కలుస్తూ ఉంటాము. ఇప్పుడు ఎన్సీఆర్సీ సంబంధించి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు అది పెద్ద సంస్థ చిన్న సంస్థ అని చూడకుండా మీరు వెళ్తూ ఉంటారు కదా, ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు కానీ పైనుంచి ప్రెజర్స్ కానీ వస్తూ ఉంటాయి మీకు? వచ్చాయా? వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు ఎన్సీఆర్సీ దగ్గరకు వాళ్ళు వచ్చారు అని అంటే
మీరు అన్ని చిన్న సంస్థ గురించి రారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వచ్చేది ఆ ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్తో వాళ్ళు ఫైట్ చేసి, ఇంకా చెప్పాలి అంటే కార్పొరేట్స్తో ఫైట్ చేసి కార్పొరేట్స్కి ఎగ్నెస్ట్గా మా దగ్గరకు వస్తారు. సో కార్పొరేట్స్కి ఈ మధ్య ఈజీ, ప్రతి ఒక్క పొలిటీషియన్ కాల్ చేస్తారు, ఇది చేస్తారు. ఆ టైంలో కూడా నేను మీతో చెప్పినటువంటి అందరితో మెయింటైన్ చేసేటువంటి రిలేషన్ నన్ను కాపాడుతుందని నేను చెప్తాను. రిలేషన్ ఏదైనా నేను ఆ రిలేషన్ మీదే నిలబడతాను. నేను ఒకటే చెప్తాను, వాళ్ళు నాకు ఎవరైనా, నాకు చాలామంది చాలా రకాలుగా రివీల్స్ అయ్యాను, కానీ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కొన్ని కేసెస్ విషయంలో ఫోన్ చేసినప్పుడు, సార్ వాళ్ళు ఒక పరిస్థితిలో నా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి నేను హెల్ప్ మాత్రమే చేస్తున్నాను, వీళ్ళు మాట్లాడుకోమనండి, వాళ్ళకి ఏదో చేయమనండి అని నేను చెప్తాను. వాళ్ళకి ఏదో అటువంటి న్యాయం జరిగేటట్టే చేస్తాను తప్ప నేను వాళ్ళకి న్యాయం జరగకపోతే వెనక్కైతే తగ్గను. ఒక సామాన్యుడు ఎన్సీఆర్సీకి వచ్చి మీకు ఒక సమస్య మీద మిమ్మల్ని కలిస్తే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి అసలు? మీకు నిజంగా అన్యాయం జరిగితే, అన్యాయం జరిగినట్టు ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ ఉంటే తప్పకుండా అది ఎంత పెద్ద కార్పొరేట్ అయినా సరే మీతో మేము నిలబడతాం, మీ వెనకాల మేము నిలబడతాం, మీరే నిలబడతాం అని చెప్పి ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్తున్నాం. అలా ఒక పెద్ద కార్పొరేట్ సంస్థతో మీరు ఫైట్ చేసిన సందర్భం ఉందా? బోల్డ్ ఉన్నాయి, బోల్డ్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏంటిది ఆ ఫ్లైట్ది. సో అది కూడా పెద్ద కార్పొరేటే కదా, అది కూడా పెద్ద కార్పొరేటే. అలాగే కొన్ని మాల్స్, టాప్ మోస్ట్ మాల్స్, టాప్ నేమ్స్ రివీల్ చేయకూడదు కాబట్టి. వైజాగ్లో ఏమన్నా ఉందా మీరు సాధించిన విజయం? వైజాగ్లో మాల్స్ ఉన్నాయి, వైజాగ్లో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో పొలిటీషియన్స్. రెస్టారెంట్స్లో కానీ మార్ట్స్లో కానీ జరిగే అక్రమాలు ఏంటి అసలు? అక్రమాలు కాదు, ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీరు రెస్పాన్సిబుల్. నైట్ ఉన్నటువంటి బిర్యానీని మార్నింగ్ హీట్ చేసి కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫుడ్ పాయిజన్ సర్టిఫికేషన్ ఇస్తే నైట్ ఎక్కడ తిన్నారో దాన్ని బేస్ చేసుకొని కన్జ్యూమర్ కేసే కదా వేస్తారు అది కూడా. సో అటువంటి విషయాల్లో కూడా ఒత్తిళ్ళు వస్తాయి మినిస్టర్స్ నుంచి, వీళ్ళ నుంచి, వాళ్ళ నుంచి అని. వచ్చినప్పటికీ కూడా మేము ఒకటే చెప్తాం, సార్ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు మేము కాదు అనుకుంటే వాళ్ళు ప్రెస్ దగ్గరికి వెళ్తారు లేదా కోర్టుకి వెళ్తారు. అదేదో ఇద్దరు కూర్చొని క్లియర్ చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. అంటే ప్రజలకు ఎలా ఉందంటే ఈ 5 రూపాయలు 10 రూపాయల కోసం ఈ కోర్టులకు వెళ్ళాలి, ఫైట్ చేయాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అనేది ఒక అపోహ ఉంది కదా సార్. వాళ్ళకి ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? మీకు ట్రూత్ న్యూస్ ద్వారా కన్జ్యూమర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు కన్జ్యూమర్ కంప్లైంట్ పెట్టడం అనేది చాలా ఈజీ. మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, యాప్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, వెబ్సైట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవి కాకపోతే కన్జ్యూమర్ కోర్టుకు వచ్చి కన్జ్యూమర్ కోర్టులో హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో హెల్ప్ డెస్క్లో వైట్ పేపర్ మీద మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో రాసి ఇచ్చినా సరే కంప్లైంట్ అవుతుంది. మరొకటి ఏంటి అంటే మీ అందరికీ ఒక అపోహ ఉంది, కన్జ్యూమర్ కోర్టుని, సివిల్ కోర్టుని, క్రిమినల్ కోర్టుని ఈ మూడింటిని కూడా కంపేర్ చేయొద్దు. కన్జ్యూమర్ కోర్టులో 5 లక్షలు విలువ చేసే వస్తువు వరకు మీరు రూపాయి కూడా ఫీజు కట్టాల్సినటువంటి అవసరము, పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో లాయర్ కూడా అవసరం లేదు, మీ అంతటి మీరే వాదించుకోవచ్చు. మీ తరపున మీ కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ వాదించవచ్చు. లేని పక్షంలో కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కానీ, కన్జ్యూమర్ వర్క్ చేసే వ్యక్తి కూడా మీ తరపున వాదించవచ్చు. మళ్ళీ వాదనలు అంటే కోర్టు సినిమాస్లో చూపించినట్టు ఒకరు వాదనలు కూడా ఉండవు. ఏదైనా ఆన్ పేపర్ మీద డ్రాఫ్టింగ్ చేసి మీ ఎవిడెన్స్ అవి సబ్మిట్ చేయడం మాత్రమే ఉంటాయి. కంప్లైంట్ చేయడం అనేది ఈజీ. ఇంకోటి ఏంటంటే యాప్లో కంప్లైంట్ చేస్తే 15 to 30 days లోపు మీ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయిపోతుంది. కోర్టు వరకు వస్తే 90 days. 90 days కూడా దాటింది అంటే ఆ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ, ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటేనే అది 6 monthsకి డ్రాగ్ అవుతుంది తప్ప సంవత్సరాలు కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ ఉండవు. 3 months 6 months లోపు అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోండి. 5 రూపాయలు అనుకుంటున్నారు, రోజుకి 1,00,000 మంది 1,05,000 రూపాయలు అవుతాయి. నెలకి ఎన్ని లక్షలు, ఎన్ని లక్షల 5 రూపాయలు అనేది గమనించాల్సినట్టుగా కన్జ్యూమర్లందరికీ కోరుకుంటున్నాను. వైజాగ్ అనేది అతిపెద్ద టూరిస్ట్ స్పాట్. ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. చాలామంది మీ చేతిలో ఉంటారనేది వస్తున్న విమర్శ. అంటే ఏ విధంగా లాబింగ్ చేస్తారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు వాళ్ళని? వైజాగ్ అనేది నాకు తెలిసి ఒక చిన్న పల్లెటూరు కాదు కానీ ఒక పెద్ద పల్లెటూరు.
ఎందుకు అని అన్నాను అని అంటే వైజాగ్లో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 90% ఒకరికొకరు తెలుస్తారు. ఇంకోటి, నేను ఎప్పుడు ఎవరిని ఏ విధమైనటువంటి ప్రభావితం కానీ చేయను. నేను ఎవరికి ఫోన్ చేసి ఏమీ అడగను, ఏమీ చెయ్యను. మీరు అన్నటువంటి హోటల్స్ కానీ మాల్స్ కానీ వాళ్ళకి కూడా ఫోన్ చేయను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి నాకు ఉన్నటువంటి పరిచయాలతో వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇవి అవి ఇచ్చినప్పుడు కూడా ఎందుకు సార్ వద్దు సార్ అని అంటాను. ఎవరైనా సార్ ఇలాగా ఇది మా ఫ్యామిలీ వాళ్ళు డిన్నర్కి వెళ్తారన్నా వాళ్ళు ఒకసారి పంపించండి సార్ అన్నా, మీరు బిల్లు తీసుకోండి, డిస్కౌంట్ మాత్రం ఇవ్వండి అని చెప్పి అంటాను. అది కూడా ఏంటి, నేను ఏదో ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను లేకపోతే నా ఇదనో కాదు. కానీ మీరు బిల్లు అడిగినా వాళ్ళు బిల్లు ఎవరు కదా, ఎందుకంటే రేపు ఏదో ఒక రోజు మీరు దాడులు చేస్తారని భయం ఉంటుంది కదా వాళ్ళకి కూడా. అసలు నేను ఇప్పుడు వచ్చి వైజాగ్లో ఏ హోటల్ని ఫ్రీగా కూడా తీసుకోలేదు. అదే చెప్పరు కదా కెమెరా ముందు ఎలా చెప్తారు, మీరు తీసుకొని ఉంటారు. లేదు కిట్టు గారు, అసలు ఏ హోటల్ని కూడా మనం టచ్ చెయ్యం, ఏ హోటల్ జోలికి మనం వెళ్ళాం, వాళ్ళకి మనకి సంబంధం లేదు. అంటే చాలా ఎన్కౌంటర్స్ చేశాను, అవన్నీ మా స్టూడియోస్లో చేస్తాం లేదా వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాం. మీది మాత్రం వైజాగ్లో అతి పెద్ద హోటల్లో చేస్తూ ఉన్నాం, ఒక బీచ్లో పొడ్డుని చేస్తూ ఉన్నాం. ఎలా 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 సెట్ చేశారు ఇది? ఎలా సెట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళకి నాకు ఉన్నటువంటి పరిచయాలతో ఇలా నేను ఇంటర్వ్యూ, మీరు ఓపెన్ గార్డెన్ బాగుంటుంది అన్నారు కాబట్టి దగ్గర ప్రాంతం, ఈరోజు కొంచెం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, క్రిస్మస్కి ఇన్వైట్ చేస్తూ వెళ్ళడం, ఫ్యామిలీతో వెళ్ళడం ఇవన్నీ జరగడం వల్ల దగ్గర ప్లేస్ ఇది కాబట్టి ఇది నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ మేనర్లో ఇచ్చింది అంతే. అది కూడా ఇక్కడ మనకు అయ్యేది ఏమీ లేదు కదా, ప్లేసే కదా, మన టీస్ కాఫీస్ డ్రింక్స్ అవేమి లేవు కాబట్టి అవి ఉంటే అట్లా బిల్ పే చేస్తారు. యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, చూసాం చాలాసార్లు. వాళ్ళకి ఏ వర్క్స్ ఉన్నా చేస్తున్నారు, అంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తున్నారు, తద్వారా మీకున్న పనులు చేయించుకుంటున్నారు అనేది విమర్శ. నిజమేనది? ప్రైవేట్ సైన్యం కాదు, పిఆర్. అదే చెప్తున్నాను, మీరు ఏం మాట్లాడినా మా భాషలో సైన్యం, మీ భాషలో పిఆర్. సైన్యం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళందరూ నాకు అన్నదమ్ములుగా ఉంటారు, వాళ్ళతో నేను మంచి సన్నిహితంగా ఉంటాను. వాళ్ళకి అవసరం అయితే నేను చేస్తాను, నాకు అవసరం అయితే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, మీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, ఒకరికొకరు ఏం హెల్ప్ చేస్తారు మీరు? వాళ్ళకి ఏం హెల్ప్ కాంటే చేస్తాం. మీ పిఆర్ వాడి అంతే. వాళ్ళకి ఏముంటాయి, మూవీ టికెట్స్ అంటారు, సినిమా టికెట్స్ అంటారు, ఇవి అంటారు. దాని తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్స్ ఇవి అయిపోతే ఎక్కడైనా జాబ్ గురించి హెల్ప్ చేయమంటారు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అంటారు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వెళ్ళి ఎవరైనా వస్తే వాళ్ళతో ఫొటోస్ అంటారు, ఇటువంటివే. కాబట్టి అటువంటివన్నీ చేస్తూ ఉంటాం. అంతే. వైజాగ్కి ఆర్థిక రాజధానికి సంబంధించి గూగుల్ కానివచ్చు, ఇనార్బిట్ మాల్ కానివచ్చు, లూలు కానివచ్చు, ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి కదా, దానివల్ల వైజాగ్ ప్రజలకు ఉపయోగం ఉందా? తప్పకుండా ఉందనే కదా. ఎక్కడైతే సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాలు పెరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే జనాలు పెరుగుతూ ఉంటారో అక్కడ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బిజినెస్ పెరుగుతుందో ఆర్థికంగా ఆ ప్లేస్ పెరుగుతూ ఉంటుంది. అటువంటి దీని మీదే లోకేష్ గారు అన్ని రకాలైనటువంటి ఐటీ కంపెనీ ఇక్కడ తేవాలనుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్సీఆర్సీ సంబంధించి ఎవరైనా వాలంటీర్గా జాయిన్ అవ్వాలన్నా, లేదంటే ఈ సర్వీసెస్లో వాళ్ళు భాగస్వామ్యం కావాలన్నా వాళ్ళకి మీరైనా అవకాశం కల్పిస్తున్నారా? తప్పకుండా కల్పిస్తామండి. ఎలా? చాలా మంది ఎన్సీఆర్సీలో చాలా మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 16 స్టేట్స్లో కూడా అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రావచ్చు, వాళ్ళకి అప్లికేషన్ ఇస్తాము. పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలి, కేసెస్ లేనట్టు అవన్నీ తెచ్చుకొని చేసుకొని మెంబర్గా ఉండొచ్చు, సర్వీస్ చేయొచ్చు. లీగల్ టీమ్ ఉందా సార్ మీకు? లీగల్ టీమ్ సపోర్ట్, ఎందుకంటే మెయిన్ ఏదన్నా కూడా లీగల్ టీమే కదా చూసుకోవాలి. ఉంది, లోవర్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు లీగల్ ప్యానల్ ఉంది. మీ కేసెస్ సంబంధించి వాళ్ళే చూసుకుంటారా? అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఫైనల్గా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఎన్సీఆర్సీ చైర్మన్గా ఏం చెప్తారు ఫైనల్గా? అదే, వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు ఏం కొన్నా బిల్లు తీసుకోండి. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా అన్యాయంకి ఎదుర్కోవడానికి రండి అంటే గొడవలు ఆడద్దు, కేసులు వేయండి. కేసులు వేయలేని పక్షంలో నియర్ బై ఆర్గనైజేషన్స్కి వెళ్ళండి. మీకు ఇంకా ఒప్పుకుంటే మా ఎన్సీఆర్సీ దగ్గర రండి, మేమే న్యాయం చేసి పెడతాం. డాక్టరేట్ ఎప్పుడు వచ్చింది సార్? డాక్టరేట్ వచ్చి 3 years అవుతుంది. సర్వీసెస్లో వచ్చిందా? సర్వీసెస్, సోషల్ సర్వీస్. అట్టాడ్ అవినాష్, డాక్టర్ అట్టాడ్ అవినాష్. అంతే. కాబోయే పొలిటికల్ లీడర్ టైం తీసుకున్నా, ఒక 10 years 20 years తీసుకున్నా. ఓకే, 10 years 20 years అంటే 55 దాటిపోతుంది. అంటే 5 years పొలిటికల్ లీడర్ అనేటువంటి ఇది కాదు. మీకు ఆల్రెడీ చెప్పాను మోటో. ఇప్పుడు ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఏం చేయాలి?
మీరే చెప్పారు కదా, ఎందుకంటే పవర్ ఉంటుంది ఇంకా సర్వీస్ చేయొచ్చు. కదా అదే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. ఉమ్. ఏ సర్వీస్ అయినా ఫర్ చేస్తాను. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. 2019 ఎన్నికల ముందు ఆయన అరకు వెళ్ళారు. చాలా మంది గిరిజనులు ఆయన కలిసినప్పుడు ప్రస్తుతం అయితే నా చేతిలో అధికారం లేదు, నేను ఏం చేయలేను అన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చి ఈరోజు రోడ్లు వేశారు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా, పవర్ ఉంటే ఏమన్నా చేయొచ్చు అని. దానికి పొలిటికల్ ఎంట్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ కూడా, నాకు ఒక బేబీ ఉంది. సో ఫ్యామిలీ ఎప్పుడైతే సెట్ అవుతుందో, ఫ్యామిలీ ఎప్పుడైతే మొత్తం Yeah. నా ఫ్యామిలీ ఇంకెటువంటి ఇబ్బంది లేదు, నేను నా ఫ్యామిలీకి సంపాదించి ఇవ్వాల్సిన లేదు, నెలకు నా ఫ్యామిలీకి వచ్చేస్తుంది, నేను సంపాదించిన దాంతో మా ఫ్యామిలీ హ్యాపీగా బతుకుతుంది. ఎలా ఉంది ప్రెజెంట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే వైఫ్, పేరెంట్స్ కూడా. ఎస్. మా వైఫ్కి ఏంటంటే, ఎందుకు నీకు మంచి టాలెంట్ ఉంది, నీకు మంచి ఇది ఉంది, మంచి జాబ్ చేసుకుంటే నువ్వు ఇంకా బాగుంటావు, నువ్వు ప్రైవేట్ సెక్టార్లో మంచి జాబ్ చేయొచ్చు కదా, సాఫ్ట్వేర్ వాటిల్లో. జాబ్ అయితే మానేసి వచ్చారు కదా ఇందులోకి. మానేసి వచ్చాను, టెక్ఎంలో చేసేవాడిని, టెక్ మీదలో మానేసి వచ్చాను. ఇప్పుడు తనేమంటుంది అని అంటే, ఇవి ఎందుకు నువ్వు అది చేసుకుంటే నువ్వు బాగుంటావు, నాకు నీది ఆ లైఫ్ నచ్చింది అంటాను. నేనేమంటాను అంటే, సొసైటీలో అందరికీ ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు నా వల్ల ఈరోజు మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవ్వరికి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అర్ధరాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా మొట్టమొదటి గుర్తొచ్చే పేరు నాదే, అవినాష్. మొట్టమొదటి కాల్ వచ్చేది నాకే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, అంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉన్నాను కదా, అది ఎందుకు పోగొట్టమని. థ్యాంక్ యూ అవినాష్ గారు. థ్యాంక్ యూ. ఇది ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రూత్ న్యూస్.